హృదయపూర్వక నమస్కారాలు. సో ఈరోజు మనం నేర్చుకోబోయే కొన్ని ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే గనక, నిన్నటిదాకా మనం నేర్చుకున్న విషయాల మీద త్వరగా ఒక పునర్విమర్శ. దాని తర్వాత మనం ఇవాళ నేర్చుకోబోయేది ఫుడ్ సోకింగ్, అంటే మనలో ఉన్న సూక్ష్మ శరీరాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలి అనేది ఫుడ్ సోకింగ్ లేదా ఉప్పు నీటి చికిత్స అని అంటాం. అది ఒక 10-12 నిమిషాలు. తర్వాత మన నిత్య ధ్యాన ప్రక్రియ, మనం ఇప్పటిదాకా నేర్చుకున్న అన్ని విషయాలను ఉపయోగిస్తూ ధ్యానంలోకి వెళ్దాం. దాని తర్వాత ప్రశ్నలు, సమాధానాలు లేదా మన యొక్క అనుభూతి విశ్లేషణ, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇవాళ ప్రారంభించే ముందర మనకి మనం గుర్తు చేసుకుంటూ ఎందుకు వచ్చాము, పర్పస్ అనేది గుర్తు చేసుకుంటూ మన తల్లికి చెప్దాం. మన 2 చేతులు శ్రీ మాతాజీకేసి, కుర్చీ మీద కూర్చుంటే కనుక పాదాలు 2 పాదాలు నేల మీద ఉండేలా చూసుకోండి. కళ్ళు మూసుకుందాం. శ్రీ మాతాజీ, ఈరోజు మీ పిల్లలమైన మేము యోగంలో పూర్తి అనుభూతిని పొందడానికి వచ్చి ఉన్నాం. ఈ పరమ చైతన్యంతో పూర్తి ఏకాకారితను పొందడానికి వచ్చి ఉన్నాం. దయచేసి మమ్మలను ఆశీర్వదించండి, అనుమతినివ్వండి. కుండలిని మన తల్లి కాబట్టి మనం అడిగేది, చెప్పేది ప్రతిదీ హృదయంలోంచి ఎప్పుడైతే వస్తుందో తత్క్షణం దాని యొక్క ప్రభావం ఉంటుంది. శ్రీమాతాజీ, నాకు నిర్మల విద్య మాత్రం కావాలి, అందులో ప్రావీణ్యత కావాలి. దయచేసి నాకు అది ఇవ్వండి. నేను శుద్ధ ఆత్మను. నేను శుద్ధ ఆత్మను. నేను అందరినీ క్షమిస్తున్నాను. నన్ను నేను క్షమించుకుంటున్నాను. క్షమ చాలా ముఖ్యము అని చెప్పి నిన్న తెలుసుకున్నాం. అందుకని హృదయపూర్వకంగా అందరినీ క్షమిద్దాం. నేను అందరినీ క్షమిస్తున్నాను. నన్ను నేను క్షమించుకుంటున్నాను. ఇంకొకసారి చెప్దాం. నేను అందరినీ క్షమించుకుంటున్నాను. నన్ను నేను క్షమించుకుంటున్నాను. అందరినీ క్షమించాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను.
మనం ఎప్పుడైతే క్షమిస్తామో మనం క్షమకి అర్హులం అవుతాం కూడా. తల్లి నన్ను దయచేసి క్షమించండి. తల్లి నన్ను దయచేసి క్షమించండి. తల్లి నాకు పూర్తి నిర్విచారతను ఇవ్వండి. శ్రీ మాతాజీ దయచేసి నాకు యోగ స్థితిని ఇవ్వండి. ఇంకా నుదుటి దగ్గర కొంచెం ఒత్తిడి ఉంటే కనుక మన కుడి చెయ్య కూడా నుదుటి పైన పెట్టుకుని క్షమా క్షమా అని కూడా చెప్పచ్చు. రెండు వైపుల నుంచి కొంచెం ఒత్తిడితో ఉంచినప్పుడు కుడి చెయ్య నుదుటి పైన ఉంచి కూడా చెప్పినప్పుడు దాని యొక్క ఫలితం మన ఆజ్ఞా చక్రం మీద బాగుంటుంది. క్షమ క్షమ అంటే నేను అందరినీ క్షమిస్తున్నాను అని. క్షమ్ అనేది దీనికి బీజాక్షరం కాబట్టి అది చెప్పినా సరిపోతుంది. మనకి నిర్విచారత వచ్చింది అని గమనించగలిగితే మన శరీరంలో ఉన్న అక్కడక్కడ ఉన్న నొప్పులు కానీ చేతుల్లో తెలుస్తున్న చైతన్యం కానీ వీటిని గమనిస్తూ ఉంటేనే అవి కరిగిపోవడం మటు మాయం అవ్వడం గమనిస్తాం. దీనికి ఎంత సమయం పడుతుంది అనేది మన యొక్క సూక్ష్మ శరీరం మీద, మన యొక్క ఇచ్ఛ మీద, సామూహికత మీద ఆధారపడి ఉంటుంది. అందుకని ఒక్క క్షణంలో నాకు నిర్విచారత వచ్చేయాలి అని అనుకుంటే గనక అవ్వకపోవచ్చు. కానీ ఎప్పుడైతే నమ్రతతో అడుగుతామో తత్క్షణం 1 నిమిషం కూడా పట్టకపోవచ్చు. అందుకని ధ్యానంలో కావలసిన మొట్టమొదటి అర్హత ఏమిటి అంటే గనక మనకి ఇచ్ఛ గట్టిగా ఉండాలి, రెండవది నమ్రత ఉండాలి, మూడవది క్షమ చెప్పాలి, క్షమించాలి అందరినీ. ఈ 3 ఎప్పుడైతే అవుతున్నాయో మనకి నిర్విచారిత ఎప్పుడంటే అప్పుడు, మీరు ఎప్పుడు ధ్యానంలో కూర్చుంటే అప్పుడు త్వరగా నిర్విచార స్థితిలోకి వస్తాం. ఇప్పుడు మొదటి కంట ఇప్పుడు పరిస్థితి చాలా మెరుగు, విచారాలు లేని స్థితిలోకి వచ్చాము. ఒక్క క్షణం ఈ స్థితిలో ఉండి తర్వాత మన ఏం నేర్చుకోవాలి అనేది కూడా చూద్దాం. ఒక్క క్షణం ఈ స్థితిలో నెమ్మదిగా కళ్ళు తెరిచి శ్రీమాతాజీకి నమస్కారం చేసుకుని ధన్యవాదాలు చెప్తున్నాం. శ్రీమాతాజీ మీ యొక్క కృపకు ధన్యవాదాలు. ఈరోజు మనం నేర్చుకోబోయే ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే కనుక, మనం ఇప్పటిదాకా నేర్చుకున్నది ఏమిటి అంటే కనుక మనలో నాడులు ఉన్నాయి, 7 చక్రాలు ఉన్నాయి, వాటితో కూడిన సూక్ష్మ శరీరం ఉంది అని చెప్పి నేర్చుకున్నాం. ఈ సూక్ష్మ శరీరం మనం ఎప్పుడు ఎంత శుద్ధిగా ఉంచుకుంటే అంత త్వరగా కుండలిని పైకి రావడం, నిర్విచారత రావడం అనేది మనకి అనుభవంలోకి వస్తుందని చెప్పి కూడా తెలుసుకున్నాం. ఈ నాడుల శుద్ధి గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఎడమనాడి ఎలా శుద్ధి చేసుకోవాలి భూమిలోకి, కుడినాడి ఆకాశంలోకి ఎలా శుద్ధి చేసుకోవాలి అనేది కూడా మనం నేర్చుకున్నాం.
ఇంకొక విషయం మనకి శ్రీ మాతాజీ చెప్పింది ఏమిటి అంటే గనక, ప్రతిరోజు మన చిత్తం మన దైనందిన కార్యక్రమాల మీద వెళ్ళినప్పుడు, అది ఆఫీస్ పని కానివ్వండి, వంట పని కానివ్వండి, బయట పనులు కానివ్వండి, ఈ వీటికి వెళ్ళినప్పుడు మన చిత్తం మనకి తెలియకుండానే మన నుంచి బయటికి వెళ్ళి మనకి అక్కర్లేని విషయాలన్నింటినీ కూడా అది గ్రహించి మన సూక్ష్మ శరీరం మీద తీసుకొస్తూ ఉంటుంది. అందుకనే మనం బయటికి పనికి వెళ్ళి వచ్చిన తర్వాత పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయాం అనుకోండి పనిలో, మనకి ఇంటికి వచ్చేసరికి తలనొప్పి, నీరసం ఇలాంటివన్నీ కూడా మనకి అనుభవంలోకి వస్తూ ఉంటాయి. దానికి కారణం ఏమిటి అంటే కనుక, మన చిత్తం బయటికి వెళ్ళడం, మన చిత్తంతో పాటు అక్కర్లేని విషయాలన్నింటినీ కూడా మన సూక్ష్మ శరీరం మీదకి తెచ్చుకోవడం వల్ల. దీన్ని ఎలా శుభ్రం చేసుకోవాలి సూక్ష్మ శరీరాన్ని అంటే కనుక, ప్రతిరోజు రాత్రి అంటే మన దైనందిన కార్యక్రమాలు అయిపోయాయి అన్నప్పుడు ఒక సూక్ష్మ ఉప్పు నీటి చికిత్స అని చెప్పేసి శ్రీ మాతాజీ మనకు చెప్పారు. దీనికి ఏమి కావాలి అంటే కనుక, ఒక చిన్న టబ్, అందులో మనకి నీళ్లు. ఈ నీళ్లు ఎక్కడి దాకా ఉండాలి అంటే కనుక, మన చీలమండలు అంటాం కదా, గజ్జలు వేసుకుంటాం, యాంకిల్స్ అంటాం కదండి, ఆ అక్కడ ఉండదాకా, అంటే ఒక 3-4 అంగుళాల నీళ్లు. తర్వాత ఒక చిన్న మగ్గుతో సెపరేట్ గా నీళ్లు. తర్వాత ఉప్పు. ఈ ఉప్పు ఏమిటి అంటే కనుక సముద్రపు క్రిస్టల్ సాల్ట్ అంటాం కదండి, అయోడైజ్డ్ అలాంటివి కాకుండా నార్మల్ సాల్ట్ ఉంటే కనుక అత్యంత మంచిది. తర్వాత నా దగ్గర ఒక కాళ్ళు తుడుచుకుందుకు కూడా ఒక క్లాత్, ఇది కూడా ఉంచుకున్నా. సో ఈ నీళ్లు పెట్టుకున్నాను. ఇక్కడ శ్రీ మాతాజీ నా ఎదురుకుండా ఉన్నారు. గౌరవనీయమైన ఒక స్థానంలో శ్రీ మాతాజీని ఉంచాను. ఒక దీపం వెలిగించాను. ఈ దీపం ఎందుకు అంటే గనక, మన ఎడమ నాడిలో ఉన్న బాధలను తొలగించడానికి మనం దీపం వెలిగిస్తాం. మనకి ఓపిక ఉంటే ఒక అగరబత్తి కూడా వెలిగించవచ్చు. అంటే నేను ఏం చెప్తున్నాను అంటే కనుక, శ్రీ మాతాజీ ఎవరు అనేది మనకి ఇప్పుడు తెలిసింది. మన యొక్క గురువు, ఆవిడ కృప వల్ల మనకి కుండలిని యొక్క జాగరణ అయ్యింది, అనుభూతి వస్తుంది, అడిగిన వెంటనే మనకి చైతన్యం తెలుస్తుంది అని. అందుకని శ్రీ మాతాజీ యొక్క పటాన్ని అత్యంత గౌరవనీయంగా ఉంచుకోవాలి. అది మనకి పటం మనకి నెమ్మదిగా వస్తుంది. ప్రస్తుతానికి మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ పెట్టుకోవచ్చు. మనకి పటం వచ్చిన తర్వాత దాన్ని వుడెన్ ఫ్రేమ్లో, నలుపు కాకుండా ఉన్న ఏదైనా వుడెన్ ఫ్రేమ్లో దాన్ని ఫిక్స్ చేయించుకుని గౌరవనీయమైన స్థానంలో ఇంట్లో ఉంచుకుని ధ్యానానికి ముందర ఉంచుకుంటే కనుక మనకి ధ్యానంలో దాని ప్రగతి మనకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కనుక, నేను నీళ్లు ఉన్నాయి, సో ఇందులో ఉప్పు వేస్తున్నాను. నేను ఉప్పు ఎంత వేయాలి? ఒక 2 స్కూపులు లేదా ఒక గుప్పెడు ఉప్పు లేదా 2 స్కూపులు ఉప్పు నేను వేస్తున్నాను. తర్వాత నా 2 పాదాలు ఉప్పు నీటిలో ఉంచాను. ఉప్పు కరిగేదాకా నా పాదాలతోటి ఆ నీటిని కదుపుతున్నాను. అంటే కరగాలన్నమాట. బేసికల్ గా మనం వేసిన క్రిస్టల్ సాల్ట్ ఆ నీటిలో కరగాలి. పూర్తిగా కరిగిన తర్వాత మనం ధ్యానానికి సిద్ధం. మన 2 చేతులు మోకాళ్ళ పైన. శ్రీ మాతాజీ యొక్క స్థానం నేను కూర్చునే స్థానం కంటే పైకి ఉంది, అది గమనించుంటారు. 2 చేతులు శ్రీ మాతాజీకేసి మొట్టమొదటిగా మనం నేర్చుకున్నట్టుగా బంధన్ వేసుకుందాం. మనం బంధన్ ఎలా వేసుకుంటాం? మన ఎడమ చెయ్య మూలాధారం నుంచి పైకి వస్తూ ఉంటుంది, కుడి చెయ్య క్లాక్ వైజ్ దాని చుట్టూరా తిరుగుతూ 7 చక్రాలకి పైకి వచ్చిన తర్వాత తల పైన ఒక ముడి. రెండవసారి 2 ముడులు. మూడవసారి 3 ముడులు.
ఇది కుండలిని జాగృతి. తర్వాత బంధన్. ఎడమ చెయ్య శ్రీ మాతాజీ కేసు ఉంది, కుడి చెయ్య మన ఎడమ పార్శ్వం నుంచి పైకి తలపై నుంచి తీసుకుని వచ్చి కుడివైపు. 1 2 అంటే స్వాధిష్టాన చక్రం, నాభి చక్రం, హృదయం, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార. బంధన్ వేసుకున్నాం. ఇప్పుడు మనం ధ్యానానికి సిద్ధం. కళ్ళు మూసుకోవచ్చు లేదా కళ్ళు తెరిచి కూడా చూడొచ్చు. ఎందుకంటే ఎవరైనా మనకి అనుభూతి నిన్న చెప్పినప్పుడు కొంతమంది నిద్ర వస్తున్నట్టుగా ఉంది అన్నారు. అలాంటప్పుడు కళ్ళు తెరిచి శ్రీమాతాజీని చూస్తూ ధ్యానం చేయొచ్చు. లేదు ఆలోచనలు వస్తున్నాయి అన్నా కూడా శ్రీమాతాజీ బొట్టు కేసు చూడొచ్చు, లేదా శ్రీమాతాజీ కేసు చూడొచ్చు, లేదా కళ్ళు మూసుకున్నా చూడొచ్చు. ఈ ప్రయత్నాలన్నీ మనకి సామాన్యంగానే తెలుస్తాయి. ఇప్పుడు ప్రార్థన. శ్రీమాతాజీ, నా సూక్ష్మ శరీరంలో ఉన్న అన్ని బాధల్ని దయచేసి భూమిలో, అంటే మన సముద్రము నీటిని, సముద్రము జలము ఈ ఉప్పు కలిసినప్పుడు వచ్చే, మనం దేన్ని క్రియేట్ చేస్తున్నామంటే సముద్రాన్ని క్రియేట్ చేస్తున్నాం మన ఇంట్లో, ఉప్పు నీరు కలిపినప్పుడు. సో ఈ నీటిలోకి దయచేసి తీసివేయండి. శ్రీమాతాజీ, దయచేసి నా సూక్ష్మ శరీరంలో ఉన్న అన్ని బాధల్ని ఈ జలంలోకి తీసివేయండి అని ప్రార్థన. తర్వాత మన ఇడానాడి క్లియరెన్స్, అంటే మన ఎడమ చెయ్య శ్రీమాతాజీ కేసే ఉంది, కుడి చెయ్య నేలకేసి. శ్రీమాతాజీ, దయచేసి నా ఇడానాడిలో ఉన్న అన్ని బాధల్ని కూడా భూమిలోకి తీసేయండి. శ్రీమాతాజీ, దయచేసి నా ఇడానాడిలో ఉన్న అన్ని బాధల్ని భూమిలోకి తీసివేయండి. ఇది 2 లేదా 3 నిమిషాలు మనకు తెలుస్తుంది. మనం నిన్న చూసినట్టుగా ఎప్పుడైతే మన ఎడమ చేతిలో చైతన్యం రావడం మొదలు పెడుతుందో, ఎడమ చేతిలో ఉన్న నొప్పులు, తిమ్మిర్లు అవన్నీ నెమ్మదిగా పోయాయి అని తెలుస్తుందో, అంటే మన ఎడమ నాడి శుద్ధం అయ్యింది. ఇప్పుడు కుడి నాడి. కుడి చెయ్య శ్రీమాతాజీకేసి, ఎడమ చెయ్య ఆకాశం. శ్రీమాతాజీ, దయచేసి నా పింగళా నాడిలో ఉన్న అధికమైన వేడిని, అన్ని బాధల్ని ఆకాశంలోకి తీసివేయండి. శ్రీమాతాజీ, దయచేసి నా పింగళా నాడిలో ఉన్న అధికమైన వేడిని, అన్ని బాధల్ని ఆకాశంలోకి తీసివేయండి. ఇది కూడా 2 నిమిషాలు లేదా 2.5 నిమిషాల్లో మనకు తేడా తెలుస్తుంది. కుడి చేతిలో ఎప్పుడైతే చైతన్యం రావడం మొదలుపెట్టిందో, కుడివైపు నాడి కూడా సమతుల్యతలోకి వచ్చింది. ఇప్పుడు 2 చేతులు శ్రీమాతాజీకి ఉంచుతూ, శ్రీమాతాజీ నన్ను పూర్తి సమస్థితిలో ఉంచారు.
ఈ మొత్తం ఈ ఉప్పు నీటి చికిత్స అంతా కలిపి 7 నుంచి 10 నిమిషాలు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ మగ్గుతో పెట్టిన నీళ్లు తీసుకుని ఈ కాళ్ళు ఇదే పాత్రలో శుభ్రం చేసుకుందాం. నీళ్లు బయట వంచకుండా వలకుండా చూసుకుందాం. తర్వాత ఈ కాలు ఈ గుడ్డ ఏదైతే ఉంచుకున్నామో దాని మీద పెట్టుకుంటే డ్రై అవుతుంది. అదేవిధంగా రెండవ కాలు కూడా క్లీన్ చేసుకుని ఇది కూడా క్లాత్ మీద తీసుకుని వచ్చి ఈ పాత్ర పక్కకి పెడుతుంది. ఈ పాత్రలోని నీళ్లు నార్మల్గా బయట ఎక్కడా వాడము. దీన్ని టాయిలెట్ లో తీసివేసేస్తాం అనమాట. ఫ్లష్ చేసేసి ఈ పాత్రని కడిగేసి మళ్ళీ రెండవసారి యూజ్కి మనం ఉంచుకుంటాం. ఎందుకనంటే కనుక ఈ పాత్రలో ఉన్న నీళ్లు మన సూక్ష్మ శరీరంలో ఉన్న అక్కర్లేని విషయాలన్నీ కూడా అందులోకి వచ్చేస్తాయి. కాబట్టి దీన్ని మొక్కలకి వేయడం కానీ మళ్ళీ వాడడం కానీ చేయకుండా టాయిలెట్లో వేసేసి ఫ్లష్ చేసేసి ఈ పాత్రను శుభ్రంగా కడుక్కుని బోర్లించుకుని పక్కన పెట్టుకుని మళ్ళీ రెండవసారి యూజ్కి మనం వాడుకుంటాం. ఇప్పుడు నాది అయిపోయింది కాబట్టి నేను బంధన్ కూడా తీసుకుంటున్నాను. తల్లికి ధన్యవాదాలు. సో ఇప్పుడు మనం ఏం చేసాము, మనం మన సూక్ష్మ శరీరాన్ని ఆ రోజు వచ్చిన అన్ని బాధల్ని కూడా మన ఉప్పు నీటిలోకి తీసేసి మన సూక్ష్మ శరీరాన్ని ధ్యానానికి రెడీగా చేసుకున్నాం. ఎప్పుడైతే మనం ధ్యానానికి రెడీగా చేసుకున్నామో ఇది మొత్తం ఈ ప్రక్రియ అంతా కలిపి ఒక 10 నిమిషాలు. అది అయిపోయిన తర్వాత మనం నేల మీద కూర్చోవడం కానీ కుర్చీ మీద కూర్చోవడం కానీ చేసి మనం యాక్చువల్గా ధ్యానానికి వెళ్దాం. ఇప్పుడు మనకి నిన్న చూసినట్టుగా ఇవాళ కూడా దైనందిన ధ్యానం ఎలా చేయాలి అనేది ఒక మనకి వీడియో ఉంది. ఆ వీడియోని చూస్తూ మనం అందరం కలిసి సామూహికంగా ధ్యానం చేద్దాం. What happens that, you see, to cleanse yourself, every evening we have to do little foot soaking, we do it, you see, just to cleanse yourself in the water, because water element is a very good thing, which you will know. It's very simple. Now you put both the hands towards the photograph and feet in the water with a little salt. You can have little hot water, cold water or warm water according to the need. Suppose you are suffering from cold, better to take a warm water. Put a little salt in. Put your hands towards the photograph. You'll be amazed that the whole trouble will go away into the water, and you can throw away the water in the WC and you will be very much cured. Now this gentleman you ask, he did that. He had a heart attack. It was very serious. Everybody can do it. मुख साफ करना चाहिए। तो सहज योगियों के लिए सोने से पहले पानी में बैठना 5 मिनट अत्यंत आवश्यक, वो चाहे कोई भी हो। आप बड़े पहुंचे हुए हो, आपका हमें नहीं पकड़ता, ये इससे मतलब नहीं है। आपको 5 मिनट पानी में बैठना चाहिए। आप लोगों को ये आदत लगे इसलिए मैं जबरदस्ती बैठती हूँ कभी कभी, चलो मैं भी पानी में बैठती हूँ तो मेरे सहयोगी बैठेंगे। ये आदत बहुत ही अच्छी है।
एक 5 मिनट पानी में सब सहयोगों को बैठना चाहिए। फोटो के सामने दीप जला करके, कुंकू वगैरह लगा के, फोटो के सामने दोनों हाथ रखे, दोनों पैर पानी में रख के सब सहयोगियों को बैठना चाहिए। आपके आधे से ज्यादा प्रॉब्लम सॉल्व हो जाएंगे अगर आप ये करें। चाहे कुछ हो जाए, आप 5 मिनट की कोई मुश्किल नहीं है। सोने से पहले पानी में सबको बैठना चाहिए। Sit with your both the hands towards the photograph and put both the feet in the water, a little bit of salt in it, and about 5-10 minutes you must allow vibrations to clear you out. Then wipe your feet, put the water properly into some disposal, and then sit down for meditation. If you can do that every day, even 10 minutes is more than. And salt. So water and salt is very good for people who are suffering from overactivity. Now how do you do it? It's good for both, but especially for them. Like you have to put both the hands first towards the photograph, put both the feet in the water with little salt. Now if you are feeling the vibrations coming in both the hands equally the same, it's all right. You don't have to worry. But supposing one hand is more and one hand is less, the hand that is less has to go before the photograph, always. The hand that is less has to go towards the photograph and another one has to go out. And you'll be amazed the movement of the thing you will feel within yourself. These balloons will be moving like that. And you can feel it, that something moving in your head, you are getting relaxed. You can cure yourself if you have any problem with your stomach by going into the sea and putting your hands towards the outside. Si vous avez un problème à l'estomac, vous pouvez vous guérir en allant dans la mer et en mettant les mains comme ça dehors. After realization, if you soak your feet even in ordinary water with little salt in it and put your hand outside and ask the water to suck your negativity, it will. Après la réalisation, même si vous mettez vos pieds dans un baquet d'eau et vous demandez à l'eau d'enlever la négativité qui est en vous, elle le fera. Now in this hall there are more realized souls than unrealized. Ici maintenant, dans cette pièce, il y a plus d'âmes réalisées que d'âmes non réalisées. Those who have experimented with this. Ceux qui ont fait l'expérience de tout ça. And they also know that we have cured cancer with this method. Et ils savent aussi que nous avons guéri le cancer par cette méthode. And so many diseases which are called as incurable. Et tant d'autres maladies qu'on appelle inguérissables. But for that it is important that you must get connected with the all-pervading power. జై శ్రీ మాతాజీ. సహజ యోగములో ప్రతినిత్యము చేసుకునే ప్రాథమిక ధ్యాన విధానము. శ్రీ మాతాజీ చిత్రపటం ముందు దీపం వెలిగించి ఎదురుగా కూర్చుని బంధన్ వేసుకుందాం. మొదటిగా 2 చేతులు భూమి మీద ఉంచి, శ్రీ మాతాజీ నాలో ఉన్న సమస్త బాధలు, దోషాలు భూతత్వం ద్వారా తొలగించి నా మూలాధార చక్రంలో
శ్రీ గణేషుని జాగృతం చేయండి. తద్వారా మూలాధారంలోని కుండలిని మాతను జాగృతం చేసి మమ్మలను ధ్యానంలోనికి తీసుకొని వెళ్ళి నిర్విచార స్థితిని ప్రసాదించండి తల్లి అని ప్రార్థించి 2 నిమిషముల పాటు ధ్యానంలో ఉందాం. ఇప్పుడు ఎడమ చేతిని శ్రీ మాతాజీ వైపు తెరిచి ఉంచి కుడి చేతిని భూమాత మీద ఉంచి, శ్రీ మాతాజీ, నా ఎడమ పార్శ్వములో ఉన్న భూతకాలపు ఆలోచనలను, బాధలను, భయాలను భూతత్వం ద్వారా తొలగించండి తల్లి అని ప్రార్థించి 2 నిమిషములు ధ్యానంలో కూర్చుందాం. సదా భూతకాలపు ఆలోచనలలో కొట్టుమిట్టాడుతున్న మా చిత్తాన్ని వర్తమానంలోనికి తెచ్చి స్థిరపరచండి అని ప్రార్థిద్దాం. ఇప్పుడు కుడి చేతిని శ్రీ మాతాజీ వైపు ఉంచి ఎడమ చేతిని ఆకాశం వైపుగా మడిచి మీ అరచేతిని మీ ముఖం వైపుగా ఉంచాలి. శ్రీ మాతాజీ, మా కుడి పార్శ్వములో ఉన్న భవిష్యత్ కాలపు ఆలోచనలను, బాధలను, భయాలను, ఆందోళనలను ఆకాశతత్వం ద్వారా తొలగించండి తల్లి
మా చిత్తాన్ని భవిష్యత్ కాలపు ఆలోచనల నుంచి తొలగించి ప్రస్తుతంలో స్థిరపరచండి తల్లి అని ప్రార్థించి 2 నిమిషములు ధ్యానంలో ఉందాం. ఇప్పుడు 2 చేతులు తెరిచి మోకాళ్ళ మీద ఉంచుకొని శ్రీ మాతాజీ మాకు సమతుల్య స్థితిని ప్రసాదించండి. భూత భవిష్యత్ కాలములలో కొట్టుమిట్టాడుతున్న మా చిత్తాన్ని ప్రస్తుతంలో స్థిరపరిచి మమ్మల్ని ధ్యానములో నిర్విచార స్థితిలో స్థిరపరచండి అని అడిగి చిత్తాన్ని మాడు మీద ఉంచి శరీరం మొత్తం గమనిస్తూ ఉందాం.
విధమైన ఆలోచనలు రాకుండా ఉండడానికి ప్రయత్నిద్దాం. ఒకవేళ ఆలోచనలు వస్తూ ఉంటే కుడి అరచేతిని నుదుటి ప్రదేశంలో ఉంచి నేను అందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను అని ప్రార్థించి మళ్ళీ 2 చేతులు మోకాళ్ళ మీద ఉంచుకొని 10 నిమిషములు ధ్యానంలో ఉందాం. మన శరీరంలో ఏదైనా చైతన్య తరంగాల అనుభూతి వస్తూ ఉంటే నిర్విచార స్థితిలో ఉంటూ గమనిస్తూ ఉందాం. ధ్యానం ముగిసిన తర్వాత మళ్ళీ బంధన్ వేసుకుని శ్రీ మాతాజీ గారికి ఇంతటి చక్కని ధ్యాన స్థితిని అనుభూతిని ప్రసాదించినందుకు హృదయపూర్వక వందనములు తెలియచేసుకుని 2 చేతులు జోడించి నమస్కరిద్దాం. సో ఈరోజు మన ధ్యానం చాలా చక్కగా అయ్యింది. సో మన ఈ అనుభూతిని ఎలా వచ్చింది అనేది మనం ఒకసారి రామ్ గారు పోల్ పెడతారు. దాంట్లో మన అనుభూతిని చెప్తే గనక మన అనుభూతిని మనం విశ్లేషించుకుంటాం. మీ అరచేతుల్లో అనుభవం ఏమిటి? ఈ ప్రశ్నలు మనం చూసాము. సో తిమ్మిరిగా, దురదగా, నొప్పిగా, వేడిగా,
వస్తున్నాయి. ఈ మీ జవాబుని అందులో సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అని నొక్కినప్పుడు రెండవ ప్రశ్న. మానసిక అనుభవం ఏమిటి? దీనికి కూడా ఆనందంగా ఉంది, నిద్రపోవాలని ఉంది, మనశ్శాంతిగా ఉంది, అలజడిగా ఉంది, నిర్విచార స్థితిలో ఉన్నాను. వీటిని ఆన్సర్ పెట్టిన తర్వాత నెక్స్ట్ అని నొక్కినప్పుడు చైతన్య తరంగాలు ఎక్కడ తెలుస్తున్నాయి? ఎడమ చేతిలో, కుడి చేతితో, లేదా రెండు చేతుల్లో, లేదా కాళ్ళలో, వెన్నపూసలో, కాళ్ళలో, లేదా ఎక్కడా తెలియలేదు. ఈ మూడు ప్రశ్నలకి జవాబులు ఇచ్చిన తర్వాత సబ్మిట్ బటన్ నొక్కినప్పుడు మన జవాబులు అడ్మిన్ గారికి వెళ్తాయి. ఆయన మన అందరి ప్రశ్న జవాబులకి ఆయన విశ్లేషించి మనకు చూపిస్తారు. దాన్ని మనం చూద్దాం. దయచేసి మీరు ఈ ప్రశ్నలకి జవాబులు ఇచ్చి సబ్మిట్ చేయండి. అరచేతుల్లో అనుభవం తిమ్మిరిగా 17.6, దురదగా 2.9, నొప్పిగా 14.7, వేడిగా 5.9, చల్లగా 32, ఏమీ అనుభవం లేదు అన్న వాళ్ళు 26. సో మనకి ఇందులో తిమ్మిరిగా, దురదగా, నొప్పిగా, వేడిగా వీటన్నిటికీ కూడా ఇవాళ మనం నేర్చుకున్న ఫుడ్ సోకింగ్ వల్ల కూడా చాలా చాలా క్లియరెన్స్ ఉంటుందండి. దానికి తగ్గట్టుగా నిన్ననే మనం ఏం చూసాము అంటే కనుక ఎడమ నాడి ఎలా క్లియర్ చేసుకోవాలి, కుడి నాడి ఎలా క్లియర్ చేసుకోవాలి అనేది చూసాము. ఈ ఎడమ కుడి నాడుల శుద్ధి మరియు ఈ ఉప్పు నీటి చికిత్స ఈ రెండు కలిపిన తర్వాత మనం మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఈ పైన చెప్పిన తిమ్మిరిగా, దురదగా, నొప్పిగా, వేడిగా ఇవన్నీ కూడా నార్మలైజ్ అయ్యి చల్లదానిక వస్తాయి. నెక్స్ట్ ఏమీ అనుభవం లేదు అన్నారు కదా, 9 మంది అన్నారు, 26.5%. సో వీళ్ళు కూడా మన చేతుల్లో అనుభవం నేను చెప్పినట్టుగా మనం అనుకున్నట్టుగా ఈ రెండు చేతులు కూడా విశుద్ధికి కనెక్ట్ అయి ఉంటాయి. కాబట్టి మెడిటేషన్లో మనం ధ్యానంలో ఉన్నప్పుడు నిర్విచారత వచ్చినప్పుడు మన ఈ కుడి చెయ్యి విశుద్ధి చక్రం మీద పెట్టుకుని ఈ చక్రానికి మనం చైతన్యం ఇవ్వడం ద్వారా మన రెండు చేతుల్లో యొక్క అనుభవం పెరుగుతుంది. అది కూడా మనం ఈరోజు మధ్యాహ్నం మీరు ఇంటి దగ్గర చేసినప్పుడు లేదా రాత్రి చేసినప్పుడు తప్పనిసరిగా ప్రయత్నించండి. మీ మానసిక అనుభవం ఏమిటి అన్నారు. ఆనందంగా ఉంది 5.9, నిద్రపోవాలని 11.8, మనశ్శాంతి 41.2, అలజడిగా ఉంది 32 మంది, నిర్విచార స్థితిలో ఉన్న 8.8. ఇందులో ఆనందంగా ఉంది, మనశ్శాంతిగా ఉంది, నిర్విచారతలో ఉన్నాను అంటే కనుక ఇవన్నీ కూడా జనరల్ గా బ్యాలెన్స్ లో ఉన్నాను. నిద్రపోవాలని ఉంది అని చెప్పి 11.8% అన్నారు. అంటే మనకి ఎడమనాడి కొంచెం బరువుగా ఉంది అనమాట. ఎడమనాడి బరువుగా ఉంది అంటే కనుక మనం ఎడమనాడి ఎలా శుద్ధి చేసుకుంటాం? కుడి చెయ్య భూమిపైన ఉంచి శ్రీమాతజీ నా ఎడమనాడిలో ఉన్న అన్ని బాధల్ని దయచేసి భూమిలోకి తీసేయండి అని చెప్పి ఈ ప్రార్థన ఒక 2 నిమిషాలు చేసినప్పుడు మనకి ఈ నిద్రపోతుంది. అదే అలజడిగా ఉంది అన్నారు. అలజడిగా ఉంది అంటే కనుక 2 పద్ధతులు ఉన్నాయి. 2 చేతులు భూమి మీద ఉంచి తల్లి నాలో ఉన్న ఈ అలజడిని అంతటిని భూమిలోకి తీసేయండి అని అడుగుతాము. అదే ఆలోచనలు వస్తున్నాయి, ఈ అలజడితో పాటు ఆలోచనలు కూడా వస్తున్నాయి అంటే కనుక కుడి చెయ్య శ్రీమాత చేస్తుంది, ఎడమ చెయ్య ఆకాశం చేస్తుంది. ఈ 2 ఎప్పుడైతే చేస్తామో తర్వాత ఈ ఉప్పు నీటి చికిత్స కూడా దీనికి చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఈ రోజు మధ్యాహ్నం ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా ఎవరికి వాళ్ళు ఉప్పు నీటి చికిత్స కూడా చేయొచ్చు, తర్వాత సాయంకాలం కూడా చేయొచ్చు. ఈ ఉప్పు నీటి చికిత్స ఏమిటి అంటే కనుక మనకి ఒంట్లో కొంచెం ఈ అలజడి కానీ వేడి ఎక్కువగా కానీ ఉన్నప్పుడు కూడా 2 సార్లు కూడా చేసుకోవచ్చు. చైతన్య తరంగాలు వేడిగా చల్లగా ఎక్కడ తెలుస్తున్నాయి అనేది 3వ ప్రశ్న. దానికి జవాబు
రామ్ గారు చెప్పాలి. ఎస్. ఎడమ చేతిలో 17.6, కుడి చేతిలో 2.9, రెండు చేతుల్లో 20.6, తలలో 14.7, వెన్నుపూస 5.9, ఏమీ తెలియలేదనేది 23, కాళ్ళలో 14.7. ఎడమ చేతిలో వస్తున్నాయి అంటే కనుక మనం ఎడమ చేయి బాగానే ఉంది, కుడి చెయ్య కుడి నాడి శుద్ధీకరణ చేసుకోవాలి. కుడి చేతిలో వస్తున్నాయి, ఎడమ చేతిలో రావట్లేదంటే ఎడమ చెయ్య శుద్ధీకరణ చేసుకోవాలి. తలలో వస్తున్నాయి, వెన్నుపూస మీద వస్తున్నాయి, కాళ్ళలో వస్తున్నాయి, ఇవన్నీ కూడా మంచిదే. ఏమీ తెలియలేదు అన్న వాళ్ళు మాత్రం నేను చెప్పినట్టుగా సహజయోగంలో 2 పద్ధతులు ఉన్నాయండి. మనకి మెడిటేషన్ ముందర ఎలా ఉంది, తర్వాత మనం మెడిటేషన్ చేసినప్పుడు మన నిజాయితీగా అడిగినప్పుడు మెడిటేషన్ చేసిన తర్వాత మన స్థితి ఎలా ఉంది, ఆనందంగా ఉందా, మనశ్శాంతిగా ఉందా లేదా. మనశ్శాంతిగా ఉంది, ఆనందం వచ్చింది అంటే కనుక మనలో కుండలిని జాగ్రత్త అయ్యింది, దాని యొక్క ప్రభావం మన మీద ఉంది ఆల్రెడీ. కానీ మన చేతుల్లో తెలియడం అనేది కూడా అంతకన్నా అది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే అది మనకు నిరూపణ కాబట్టి. సో దానికి మనం ఏం చేయాలి అంటే కనుక మెడిటేషన్ చేస్తున్నప్పుడు మన తల్లినే మనం అడగాలి, తల్లి నాకు ఈ అనుభూతిని చేతుల్లో కూడా ఇవ్వండి అని చెప్పి ఎప్పుడైతే అడుగుతామో ఇందుకు సహజంలో ఏమిటి అంటే కనుక కోరిక, రెండవది నిజాయితీ, ఈ రెండు ఎప్పుడైతే ఉంటాయో 99.9% వెంటనే ఈ జాగ్రత్త అవ్వడం తెలుస్తుంది. సో మనకి మనం చెప్పుకున్నట్టుగా 100 విత్తనాలు వేస్తే 100 ఒకే రోజు రావు కాబట్టి మనం ఒక సైంటిస్ట్ లాగా దీన్ని ఇప్పుడు మనం ఉప్పు నీటి చికిత్స నేర్చుకున్నాం. ఇవాళ నుంచి మనం ధ్యానం ముందర ఉప్పు నీటి చికిత్స కూడా చేసుకుని ముందరకెళ్తాం. సో ఎప్పుడైతే మనం అది చేస్తామో ఉప్పు నీటి చికిత్స వల్ల కూడా మనకి చాలా 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 మంచి అనుభూతి వస్తుంది. ఎందుకంటే ఒక్క విషయం మనం గ్రహించాలి, ఏమిటంటే కనుక మన జీవితంలో మనం ఏమీ ఇప్పటిదాకా ఆధ్యాత్మికంగా సూక్ష్మ శరీరం అంటే ఏమిటో తెలియదు, మనకి దాని శుద్ధీకరణ తెలియదు. అంటే మనకి తెలియకుండానే ఎంతో పేరుకుపోయిన విషయాలు ఎక్కడిదక్కడ ఉండగానే కుండల్ని మనకి శ్రీమాత చికిత్స వల్ల జాగ్రత్త అయ్యింది. సో మన తరపు నుంచి మనం ఏం చేయాలి అంటే కనుక ఈ సూక్ష్మ శరీరాన్ని శుద్ధీకరించుకుందుకు మన తరపు నుంచి ప్రయత్నం ఒక అడుగు ముందరికి వెయ్యాలి. సో ఈ 2 వారాలు దయచేసి మానకుండా ఈ ప్రోగ్రాంకి రండి, ప్రోగ్రాంలో విషయాలు తెలుసుకుందాం. అంతేకాకుండా మనం పొద్దున పూట అవుతాం, సాయంకాలం తప్పనిసరిగా మన ఇంట్లో ఉప్పు నీటి చికిత్స చేసుకోవడం, దాని తర్వాత కుడి ఎడమనాడుల సమతుల్యత తీసుకురావడం, తర్వాత ధ్యానం చేసుకోవడం, ఈ మొత్తం అంతా కలిపి 10-15 నిమిషాలు ఈ కార్యక్రమానికి మన గురించి మనం సమయం వెచ్చించి చేసినప్పుడు ఆటోమేటిక్గా కుండలిని మనలో ఆల్రెడీ జాగృతం అయ్యింది కాబట్టి ఎక్కడైతే ఈ చక్రాలలో సమతుల్యత లేదో వాటిని సమతుల్యతలోకి తీసుకొస్తుంది ఆవిడ. సో ఆవిడ తీసుకురావడానికి మన తరపు నుంచి మన ప్రయత్నం ఏమిటి అంటే కనుక 10 నిమిషాలు మనకు సమయం వెచ్చించి ధ్యానంలో కూర్చోవడం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కనుక ధ్యానంలోకి వెళ్దాము. మన అడ్మిన్ గారు మ్యూజిక్ పెడతారు. దానికి ముందర మనం ఒకసారి శ్రీ మాతాజీకి ధన్యవాదాలు చెప్పుకుందాం. మన 2 చేతులు జోడించి, శ్రీ మాతాజీ, ఈరోజు ధ్యానంలో మీరిచ్చిన నిర్విచార స్థితికి, ఆశీర్వచనానికి మేమందరము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రేపు మన సెషన్లో ఏముంటాయి అంటే కనుక ధ్యానం ఉంటుంది, తర్వాత చక్రాల యొక్క చక్రం, ఒక్కొక్క చక్రం మీద కూడా ధ్యానం చేసే పద్ధతి మనకి ఈ నెక్స్ట్ వారం రోజుల్లో అవుతుంది. అంతేకాకుండా మన ప్రశ్నలకి సమాధానాలు అవన్నీ కూడా మనకి రేపటి నుంచి షురూ అవుతాయి. కాబట్టి దయచేసి ఇవాళ వచ్చిన వాళ్ళందరూ కూడా మిస్ అవ్వకుండా రేపటి ధ్యానంలో కూడా పాల్గొందాం. దానికి ముందర ఈరోజు మన తరపు నుంచి సాయంకాలం ధ్యానంలో తప్పనిసరిగా కూర్చుందాం. ఇప్పుడు రామ్ గారు మ్యూజిక్ ప్లే చేస్తారు, మనం అందరం కూడా ధ్యానంలో ఉందాం.
ఈ రోజుకి ఈ కార్యక్రమం ఇంత సమాప్తం. మళ్ళీ రేపు ఉదయం 6 గంటలకు కలుద్దాం. నమస్కారం.